అంశంలోకి వెళ్ళే ముందు మనం దేవాదేవుని సహాయాన్ని ఆర్జిస్తూ మనం అంశంలోకి వెళదాం. చిన్న రిక్వెస్ట్ చేసుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వాధికారి తండ్రి, పొరపాట్లు జరగకుండా, మా సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు రాకుండా మరోను పొరగా వాడుకొని ఇదిగో నీ బిడ్డ అయిన ప్రభు ప్రజలకి దైవ సందేశాన్ని అందించమని, అలాగనే ప్రభు నన్ను వాడుకుంటున్నందుకు కొత్తగా చెల్లించుకుంటూ, నేను కాదు ప్రభు, నువ్వే నాయన నీ బిడ్డతో మాట్లాడుకోవాల్సిందిగా ప్రాధేయపడుతూ బతిమాలుకుంటూ యేసునామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ముందుగా అనుకున్న రీతిని బట్టి మనం ఒక అంశం మాట్లాడుకున్నాం. అది ఆర్య జనాంగం, ద్రావిడ జనాంగం గురించి మాట్లాడుకున్నాం. అలాగనే ఆర్యులు మనకు ఎలా వచ్చారంటే, ఆర్యులకి మూలవాసులైన, ఇప్పుడు మనం ద్రావిడికి మూలవాసులు మనం జాంబవంతుడిగా మనం చూస్తున్నాం. అలాగనే హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఈ జనాంగంలో నుంచి వచ్చిన వాళ్ళు వీరని మనకు తెలుసు. అలాగనే ఆర్య జనాంగంలోంచి అహరోను వారసులుగా, అహరోను ఫాలోవర్స్గా, అహరోను వెంబడించే వారిగా అవి ఆర్యులు రావటం మనం చూసాం. ఇది మనం జీవగ్రంథంలో చూసినట్లయితే నిర్గమాకాండం, దయచేసి చూడండి. నిర్గమాకాండం వేదాల్లో మనం చెప్పుకుంటున్న రీతిని బట్టి 4 ఖండాలు ఉన్నాయి. నిర్గమాకాండంలో 32వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, దయచేసి చూడండి, ఎవరైనా చదవండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలన రాయబడినవి, అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని అని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలకొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నిలో కాల్చి పొడివేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమయ్యానో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టియుండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండెని అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఈ విధముగా విగ్రహారాధన మొదలుపెట్టిన ఈ అహరోను వారసులుగా, ఫాలోవర్స్గా ఉన్న ఈ ప్రజలు 3000 మందిని చంపటం, అలాగనే లేవీలు మోషే సైడ్కి, అహరోను వారసులేమో అహరోను సైడ్కి రావటం, 2 బ్యాచ్లకు విడిపోవటం మనం చూసాం. ఇది జీవగ్రంథమైన చరిత్ర గ్రంథాల్లో మనం చదివి విన్నాము కనుక దీన్ని మరి లోతుగా ఆలోచించినట్లయితే, ఈ విధంగా చేసిన వీళ్ళు మరి ప్రయాణం సాగిస్తూ మరి అహరోను నుంచి, మోషే నుంచి, దేవుడి నుంచి విడిపోయిన ఈ ప్రజలు మరి అడవి ప్రాంతమైన మన భారతదేశానికి రావటం, సింధు శాఖ పక్కన జీవన విధానం సాగేయటం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇలాగా
హిందువులుగా ఆర్యులు ఇక్కడ రావటం, ఇక్కడ స్థిర నివాసం ఉన్న మూలవాసులైన మరి ద్రావిడుల యొక్క అమాయకత్వాన్నో లేకుంటే మూర్ఖత్వాన్నో మొండితనాన్నో వేషభాషలను రంగునో చూసి వీళ్ళు మరి వర్ణన గురించి మాట్లాడినట్లయితే మరి వర్ణాలుగా విభజించి ఆ తర్వాత కులాలు, జాతులు, మతాల, ప్రాంతీయులుగా మనం విభజించడం మనం చూస్తున్నాం. ఇంత 2 రకాల సాంప్రదాయం కలిగిన ఈ జనాంగంలో మరి ఇరాక్ నుంచి ఒక జనాంగం వచ్చింది. ఆ జనాంగం మొత్తం 3 జనాంగాలు కలిసి భారతదేశం తయారైనని మనకి చరిత్రకారులు, అలాగనే కొన్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, రీసెర్చ్ స్కాలర్స్ కూడా దీన్ని ఒప్పుకోవటం, అలాగనే డిక్లేర్ చేయడం జరిగింది. అలా కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాగ ఏర్పడిన ఈ ఆర్యులు వచ్చి ఇక్కడ విగ్రహారాధన కంటిన్యూ చేశారు. అలాగనే మరి ఇక్కడ ఉన్న ప్రజలకి దేవుడిని విడిచిపెట్టి ఉన్నారు కనుక వీళ్ళు నావోహో దగ్గర నుంచి వీళ్ళు ఈ యొక్క ఆర్యుల యొక్క సంస్కృతి, సాంప్రదాయం, వేషభాషలకి ఆకర్షితులై నేటి వరకు వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ అవకాశాన్ని చూసుకొని వాళ్ళు బ్రతుకు తెరువు కోసం, ప్రాణ భయం కోసం వచ్చారు తప్ప ఇది కాదని మనకు అర్థమవుతుంది. అలాగనే మరి ఇప్పుడు గోవధ అనేది మరి వీళ్ళు మొట్టమొదట మనం చూసాం. అక్కడ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మరి గోవును వధించి ఆ క్రొవ్వు అంతా హోమాల్లో దహించి దేవాదేవునికి సమర్పిస్తూ ఆ మాంసాన్ని భుజిస్తూ మనకి వేద పురాణాల్లో చూసినట్లయితే మరి వ్యాస మహర్షి రాసిన దాంట్లో వ్యాసమహర్షికి ఒకరోజు మనకి చరిత్ర తెలుసు. ఇక్కడ మనకు ఈ యొక్క గోవధన జరిగించే క్రమంలో ఇక ఇలవల్యుడు, వాహతాబి అనే 2 రాక్షసులు అనే ప్రజలను మనం చూస్తూ ఉంటాం పురాణాల్లో. ఆ రాక్షసులు ఇద్దరు మరి ఆర్యుల్ని చంపడం కోసం వీళ్ళు మనల్ని ద్రోహం చేస్తున్నారు, మోహం చేస్తానని కుతంత్రంతో చంపడం ప్రారంభించారు. దీన్ని మరి వేదాలు రాసి కనుక వేదవ్యాసుడిగా ఆయన పండితం చెందాడు కనుక మరి ఆ వేదవ్యాసుడు ఈ రోజు నుంచి మనం ఇది ఆపేయటం మంచిది, ఎందుకంటే ఈ మాంసంలో అవి కలిపి వీళ్ళు మనల్ని నాశనం చేయడానికి ప్రోగ్రాం చేస్తాం కనుక అని ఇవన్నీ మనకు వద్దు అని చెప్పి అప్పటి నుంచి వేదవ్యాసుడు తెచ్చిన చట్ట ప్రకారం గోవధ ఆపారు తప్ప మొట్టమొదట ఈ యొక్క సంబరాలు చేసుకొని నందిని చేసి బంగారు దూడం చేసి ఈ యొక్క హోమాలు చేసిన వాళ్ళు వీదే జనాంగం అని మనం ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మరి గో సంరక్షణ కానీ, ఈ గోవును సంరక్షిస్తాక ఇంకొక దేవుడు అవతారం ఎత్తాడని, దుశ్శిక్ష రక్షణ కొరకు అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. ఇవన్నీ వీళ్ళు సొంతంగా దేవాదేవుని నుంచి విడిపోయారు కనుక ఆయన ప్రోగ్రాం అర్థం కాక ఇష్టం వచ్చిన పరిభాషల్లో, ఇష్టం వచ్చిన కథల రూపంలో రాసుకొని నేటి వరకు నిజాన్ని దాచిపెడుతూ సాంప్రదాయాలు, సంస్కృతి లేకుండా ఇది అనుకుంటూ వాళ్ళు నిజ దేవుడిని విడిచిపెట్టారు కనుక ఆ ప్రోగ్రాం తెలియక ఇదవుతున్నారు. మనం తెలుసుకోవాలని దీన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనం దీన్ని ఆ రకంగా మన జీవితాలు కట్టుకోవాలని బతిమారుకుంటూ విజ్ఞప్తి చేస్తూ నేను ఈ ప్రోగ్రాం కొనసాగిస్తున్నాం. అలాగనే ఇప్పుడు మనది ఈ యొక్క గోవధ విషయంలోకి వచ్చినట్లయితే మరి ఇలవలేడు, వాతాపే గురించి మనకు తెలుసు. వాళ్ళు రాక్షసులుగా ఉన్నప్పుడు మరి జీర్ణం చేసుకుని అతను కోల్పోయిన మరి ద్రావిడ జనాంగం ఎవరైతే ఉన్నారో ద్రావిడ జనాంగంలో వచ్చిన వాళ్ళు తమ్ముళ్ళు కోల్పోయిన బాధలో మరి గోవధన వాళ్ళు చేయటం, ఆ తర్వాత మరి ఆర్యులేమో గోవధం అనేసి పప్పు ధాన్యాలు, ఆకుకూరలు తినటం వాళ్ళు మొదలుపెట్టారు కనుక మరి మొట్టమొదటి వీళ్ళకి నేర్పించింది, మనకు ఇది చేసింది ఆర్యులే కనుక మరి వారు ఇప్పుడు గో సంరక్షణ అంటున్నారు. చాలా సంతోషం. సంరక్షించడం, సృష్టిని అభివృద్ధి పంచండి అని దేవుడు చెప్పాడు, నాశనం చేయమని ఎక్కడ చెప్పలే. ఏ ప్రాణిని చంపకూడదు, తినకూడదు. మనకున్నాయి ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు చాలా ఉన్నాయి కనుక మరి ఇది లేకుండా మనం ఉండలేకపోతున్నాం కనుక మరి దీన్ని తగ్గించుకోవటం కూడా చాలా మంచిదని నా ఉద్దేశం. దేశ ప్రేమికుడిగా నేను ఇది మీకు అప్పీల్ చేస్తున్నా. తర్వాత మీ ఇష్టం, ఎవరు తిన్నది ఇది అనేది మరి ప్రజాస్వామ్య దేశంలో ఎవరిష్టం అనేది అనేక రాష్ట్రాల్లో మనం దీన్ని చూస్తున్నాం, వింటున్నాం. మరి వీళ్ళు కొంతమందిని చిత్రహింస పెట్టడం, చంపటం ఇది చేస్తున్నాం. మరి వాళ్ళు ధోరణి వాళ్ళది. ఇలాంటి క్రమంలో మనం మరి ఇవి కొంచెం ఆలోచించినట్లయితే వాటి నుంచి వచ్చే వస్తువులు కూడా మనం వాడుకలో కొంచెం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మన సహోదరులు హ్యాండ్ బ్యాగులు కానీ, పిన్లు కానీ, రిబ్బన్లు కానీ, షూ కానీ, ఒరిజినల్ షూ కావాలి, నాకు లెదర్ది కావాలి, ఆవుతోలదే కావాలి, బెల్ట్ కావాలి,
పనులు కావాలి. ఇవన్నీ మనం వాడే ప్రతి హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి, పర్సు దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి అన్నీ ఎంతో విలువైనవిగా భావిస్తున్న ఇవి మరి అదే గోవాద నుంచి వచ్చిన చర్మంగా మరి చర్మకారులు మనకి అందిస్తున్నారు. వీటిని వాడుకలోకి మానేసి ఏదైతే మన స్వతంత్ర పోరాటంలో స్వదేశీ అని చెప్పి ఖద్దరు వాడామో అలాగే ఇవి కూడా వాటిని బ్యాన్ చేసి మనం వీటిని వాడకుండా ఉంటే మంచిదన్న అప్పీలు దయతో మన్నించాలి. అందరూ కూడా ఇవి మానేస్తే అప్పుడు గోవధ కూడా ఆటోమేటిక్గా మానిపోద్ది. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే మాంసాన్ని ఎక్కువగా భక్షించడం మనం చూస్తున్నాం. మరి అది ఇది మన సర్వే ప్రకారం మరి 7 పెద్ద పెద్ద గోవధ కంపెనీలు, మరి అందులో 5 కంపెనీలు మరి ఆరిలే ఉండటం విచిత్రం అనిపించింది నాకైతే. ఈ యొక్క విధానాన్ని మార్చుకొని మనం దేశం కొరకు, దేశ ప్రజల కొరకు మనం సంసిద్ధులం కావాలి. నిజదేవుని యొక్క ఆరాధన కొరకు వేచి చూద్దాం. మరి ఈ ద్రావిడులకు తెలియని దేవుడిని వాళ్ళు వదిలేశారు, తెలిసిన దేవుడిని ఆరిలు వీళ్ళు విడిచిపెట్టారు. మరి నిజదేవుడు ఎవరైనా మనం అన్వేషించినప్పుడు మన దేవాదేవుడు మనకు దర్శనం కనబడుతూ ఉంటాడు. ఆయన సజీవుడు, చావు లేనివాడు, నిద్ర లేనివాడు. ఇవన్నీ మనం సృష్టిలో చూసినట్లయితే మనకు తేటగా అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్లో ఒక్కొక్క అంశం చొప్పున మనం వీటిని ధ్యానం చేస్తూ చదువుతూ ముందుకు కొనసాగుదాం. ఈ విధంగా మనం ఈ యొక్క దేశ యొక్క చరిత్ర కానీ, ఆర్యుల చరిత్ర కానీ చూసినట్లయితే 3 జనాంగాలు ఇక్కడ మరి దర్శనమిస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఆ జనాంగాలు ఉంటే, రాక్షస జనాంగం అనేది ఉంటే మరి ఆ రాక్షసులు అనేవారు ఇప్పుడు కూడా ఉండాలి. ఈ జనాంగాలు ఏమీ ఇది కాదు. మరి రాక్షసుల యొక్క ఉనికి ఎక్కడ కనబడట్లేదు కనుక మరి వీరు వేషభాషలో రంగు గురించే వెళ్ళిదయ్యారని మనకు తెలుసు. అలాగనే ఈ యొక్క పరిస్థితులను మనం అవగాహన చేసుకున్నట్లయితే మరి తక్కువ జాతి దేవుడని మనం ఎవరినైతే ఇది చేస్తున్నామో ఆ దేవుడే మరి ఆర్యులకి ఆరాధ్య దైవం. ఒకప్పుడు ఆహారం నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళు దేవుని విడిచిపెట్టారు కనుక ఆ ప్రోగ్రాం అర్థం కావట్లే. అందుకని అర్థం చేసుకోవాలని దయతో మరి జీవగ్రంథం ఏదైతే ఉందో జీవగ్రంథం నుంచి మనం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని తీసుకొని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఇంకా కొన్ని కొత్త అంశాలు దేవాదేవుడు మీకు బోధించడానికి ఉపయోగపడతాయి కనుక మరి ఇవన్నీ మనం చేయాలని నేను ఆశిస్తున్నా. ఇటువంటి సంసిద్ధమైన మన ఒక అంశం గురించి మాట్లాడడం, గరు వాపసి గురించి. గరు ఎవరు ఏంటి అనేది మరి అక్కడితో ఇదేమో ఇది మరి గోవాద విషయంలో కూడా ఇది కొంచెం ఆలోచిద్దాం. మరి ఎవరు తిన్నారు నిజంగా, మరి ద్రోహులు ఎవరు, గోవధ చేస్తున్నది ఎవరు, చిత్రహింసలు పెడుతున్నది ఎవరు అని మనం ఆలోచించండి. గోమాత చాలా కరెక్ట్గా బాగానే ఉంది. మరి గోవు తన పిల్లల కొరకు, సంతానోత్పత్తి కొరకు పాలిస్తారు తప్ప నీ కొరకు నా కొరకు కాదనేది ముందు జగమెరిగిన సత్యం. మరి ఆ పాలను మనం ఆ పిల్ల నోటి నుంచి తీసివేసి మనం కాఫీగానో, పాలుగానో, పెరుగుగానో, వెన్నగానో, నెయ్యిగానో చేసి దాని యొక్క శక్తి రక్తం అంతా తాగేస్తూ తినేస్తూ ఉన్న మనము మరి గోవులకి అన్యాయం చేస్తున్నామా? నాకు చౌకగా దొరుకుతుంది, ఆహారానికి తినసొంపుగా ఉంది అని మరి ఒకటేసారి దాన్ని లేవలేని స్థితిలో, అవక్షానిక స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఆ చర్మాన్ని జీవితానికి ఉపయోగించుకుంటూ చర్మ వస్తువులు మనకు అందిస్తూ మరి ఆ మిగిలిపోయిన ఏదైతే వేస్ట్గా పడున్న మాంసం ఉందో దాన్ని భక్షిస్తున్న వాళ్ళు నిజమైన మరి గో సంరక్షకుల, గోవాదకుల మనం తెలుసుకోవాలి. మరి నిజంగా బ్రతికున్నప్పుడే దాని రక్తాన్ని పీల్చి తింటున్నాం మనం. మరి నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. మరి దీని గురించి మరి మీ ముందు అప్పీలించుతున్నా. ఈ యొక్క అంశాన్ని మీరు శ్రద్ధగా గమనించి నిజంగా మరి వాళ్ళ దుర్మార్గంలో గోవధను మనం చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారా అనేది కొంచెం ఆలోచించినట్లయితే ఈ తక్కువ జాతి అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ కొరకు మరి గుజరాత్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూసాం. అలాగనే వాళ్ళు కూడా కోపతాపాలకు గురై మరి ఎక్కడ చనిపోయిన వాటిని రోడ్ల మీద అలాగే వదిలేయటం, వాటి నుంచి మరి సూక్ష్మక్రిములు రావటం, పురుగులు వ్యాపించి రోగాలు రావటం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టే స్థితిలో కనబడుతున్నట్టు అనిపిస్తున్నాయి. సామరస్యంగా ఉండాలి, మనందరం కలిసి జీవించాలి. ఇప్పుడు వచ్చారు అయిపోయింది ఇది కాదు, కానీ మనందరం అన్నదమ్ములు, అక్క చెల్లెలుగా మరి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ సందేశమే మనం ఇస్తున్నాం తప్ప పగ, అసూయ, కుళ్ళు, ద్వేషాలకి తావు ఇవ్వకూడదు. ఇవి ఎవరిచ్చినా కూడా పొరపాటుగానే భావించి వారిని ఖండించాలని ఒక భారతీయుడిగా నేను మీకు ముందు అప్పీలించుతున్నా.
ఇటువంటి స్థితి నుంచి మనం తప్పించుకొని నిజదేవుడిని గుర్తెరిగి ఆ ప్రకారం ప్రేమపూర్వకంగా జీవించాలని మీకు ఈ అప్పీల్ చేస్తూ, మరి ఈ అంశాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించండి, అర్థం చేసుకుందాం. మరి ఆర్యులు ఇలాగా వచ్చి మనకి ఇదయ్యారు కనుక ఆర్యులకి భూభాగం లేదు అనేది మనకు తెలుసు. ఇది లేని భూభాగాన్ని మనం ఒకసారి చూద్దాం. నాకు వచ్చిన సందేహాన్ని మరి దీన్ని ఆలోచించి అనేకమైన పుస్తకాలు చదివి మరి దేవుని గ్రంథం నుంచి కూడా నిజాయితీ నీతి కలిగిన ఇదేంటి అనేది చూసి చేసి నేను మీకు ఒక అప్పీల్ ఉంచుతున్నా. మీకు కూడా సందేహాలు రాక మానవ్. ఇవన్నీ వచ్చినట్లయితే మరి మీకు వచ్చిన సందేహాలు, మీకు వచ్చిన ఆ యొక్క అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి నాతో పంచుకున్నట్లయితే ఇంకా అనేకమైన అంశాలు మీ ముందు ఉంచుటకు, అలాగనే సర్వసత్యాలు మీకు తెలియపరచటకు మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాం కనుక మరి మా టీం వారు పనిచేస్తున్నారు, మేము పనిచేస్తున్నాం. నేను ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటానని మరి మీకు అప్పీల్ పెడుతూ, ఇటువంటి సందేశాలని ఈ కింద అడ్రస్కి మాకు పంపించవచ్చు. మీరు టెలిఫోన్ చేయొచ్చు, మేము లేకపోతే అనుకుంటే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మీరు పంపించినట్లయితే మేము తగిన సరైన మీకు ఆన్సర్స్ మీకు ఇవ్వటానికి మేము 24 గంటలు సంసిద్ధులుగా ఉంటామని తెలియపరచుటకు ఇష్టపడుతున్నాం. దేశ ప్రేమికులుగా అందరం ఐకమత్యంగా కలిసి ఉండాలని మరి కోరుకుంటూ మీ శ్యామ్ చౌదరి.